ముందుగా ఈనాడు పత్రిక యాజ్ యూజువల్ దగా క్యాలెండర్ అంటూ వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తన ప్రచురణలో భాగంగా ఇక్కడ పొందుపరిచింది. నిరుద్యోగులతో జగన్ తొండాట, గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఊదరగొట్టారు, అధికారం చేపట్టాక నియామకాల్ని గాలి వదిలేశారు, జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగించారు. కొలువు కాదు కదా, ప్రకటన జారీ కోసమే కళ్ళు కాయలు కాసేలా వేచి చూశారు. అయితే జగన్ చెప్పిందంతా అబద్ధమే అని తెలుసుకుని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు అంటూ వైకాపా ప్రభుత్వం పైన విరుచుకుపడింది ఈనాడు. ఇంకా ఏం చెప్పిందంటే, ఏం చెప్పారు, ఏం చేశారు అనే విధంగా కూడా ఇక్కడ ఈనాడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపుగా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారే క్యాలెండర్ విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 2,210 పోస్టుల భర్తీకే 33 ప్రకటనలు ఇచ్చారు. వీటిల్లో సగం గత ప్రభుత్వం మంజూరు చేసినవే. ఇంకా ఏం చెప్పారంట, అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాము, ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తాము అన్నారు. అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో 6,100 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. కడపలో 3 ఏళ్లలో స్టీలు ప్లాంట్ను పూర్తి చేస్తాం, 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 5 ఏళ్లలో ఉక్కు కర్మాగారానికి 2 పర్యాయాలు శంకుస్థాపన చేశారు. 10,000 ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయని ఈనాడు చేస్తున్నటువంటి ఆరోపణలు.